హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఆగండి. ఈ వీడియో అయితే చూడండి అనమాట. ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియో చూసేసరికి మొత్తం మనకి తొంగ అనేది మల్చింగ్ షీట్లో అలాగే మొత్తం చేనంత అయితే తొంగ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఈ తొంగను మనం ఏ విధంగా అరికట్టవచ్చో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి అనమాట. ఈ తొంగను వచ్చేసరికి మనం రెండు విధాలు అయితే కంట్రోల్ చేయొచ్చు. ఒకటి మనం మ్యాన్ పవర్ అయితే యూజ్ చేసి అయితే మనం అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే మనుషులు పెట్టి పీకించడం ద్వారా కొంతవరకు అయితే కంట్రోల్ చేయొచ్చు. అలాగే మనకి సెకండ్ టైప్ వచ్చేసరిగానే మనకి హెర్బిసైడ్స్ అనమాట. హెర్బిసైడ్స్లో కూడా మనకు 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఒకటి పారాకట్ అనమాట. ఇది వచ్చేసరికి మనం తొంగ యొక్క ఆకులను అయితే చంపుతుంది అనమాట. తొంగ దుంపనైతే ఈ మందు అయితే అసలు ఏమీ చేయదు. ఈ మందు వచ్చేసరికి మనకు కూరగాయ పదులు అయితే బెస్ట్ అనమాట, బాగా అయితే వాడుకోవచ్చు. అలాగే మనకి రెండో రకం వచ్చేసరికి అయితే హ్యాలోసల్ఫరైన్ మెథల్ అనమాట. ఇదైతే మనకి ఓపెన్గా ఉన్నప్పుడు అయితే దీని అయితే స్ప్రే చేసుకోవడం వల్ల తొంగ ప్లస్ తొంగతో పాటు తొంగ కింద ఉన్న దుంపలు కూడా అయితే మొత్తం అయితే నాశనం చేస్తుంది అనమాట. మళ్ళీ తొంగనైతే రాకుండా అయితే చేస్తుంది. ఈ హ్యాలోసల్ఫరైన్ మెథైల్ మందుని మనం స్ప్రే చేసేటప్పుడు పంట పొలాల్లో పంట ఏదైనా ఉన్నప్పుడు అయితే స్ప్రే చేసుకోకూడదు అనమాట. మనకి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అయితే స్ప్రే చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే పొందవచ్చు. ఇలాంటి మరింటి షార్ట్ వీడియో కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.